ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని అంశాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. తుయతైర సంఘంలోని మొదటి భాగాన్ని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘంతో ఆయన పరిచయం చేసుకుంటున్న విధానము, ఎందుకు ఆ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అనే విషయాలను నేర్చుకుంటూ వస్తూ సంఘంలో ఉన్న మంచి లక్షణాలను కూడా ఆయన తెలియజేశాడు. సంఘానికి ఉన్న మంచి లక్షణాలు. ఇప్పుడు మనము నేర్చుకోబోయేది ఒక తప్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దానికంటే ముందుగా సంఘంలో ఉన్న మంచి లక్షణాలను గురించి ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని ఆయన అంటున్నాడు. ఆ విషయం చెబుతూ ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు కదండి. మనలో ఉన్న ఒక మంచి లక్షణము, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు, మనలో అంటే సంఘంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. పర్వాలేదులే, మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఇందులో బాగున్నాం కదా అని అనుకోవడానికి లేదు అని చెప్పడానికి ప్రభువైన క్రీస్తు వారు ప్రతి సంఘంతోనూ ఈ విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న ఈ మంచి లక్షణాల వలన నువ్వు నిత్యత్వానికి వెళ్ళవు అన్నది దాని యొక్క ఉద్దేశం. మనలో 1-2 మంచి లక్షణాలు కనిపించవచ్చు, కానీ మనలో ఉన్న చెడ్డ లక్షణాలను కూడా ఖచ్చితంగా చూడాలి. వాటిని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి నచ్చని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన చూస్తూ ఉన్నాడు. వాటిని సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తూ వస్తాడు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా. మంచిగానే ఉన్నాం, ఆత్మీయంగా బాగానే ఉన్నాం, బాగానే వెళ్తూ ఉన్నాం, బాగానే సంఘాలకు వెళ్తుండొచ్చు, ప్రార్థన చేసుకుంటుండొచ్చు, వాక్యాలు చదువుతూ ఉండొచ్చు, సహవాసంలో ఉండొచ్చు. కానీ నలుగురికి కనిపించని కొన్ని లక్షణాలు ఉంటాయి ఇంటర్నల్గా కదా, వ్యక్తిగతంగా. అది మనుషులకు కనిపించదు, కానీ దేవునికి కనిపిస్తుంది. ఆయనకు తెలుసు. ఆ విషయాలనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనిపించేవి మాత్రం నిత్యత్వానికి తీసుకువెళ్ళవు, కానీ ఏవైతే ఆయనకు నచ్చని, మనకు అందరికీ తెలియని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సంఘముగా, వ్యక్తిగతంగా మనందరం కూడా జాగ్రత్త పడాలి, సరిచేసుకునే ప్రయత్నం చేయాలి కదండి. ఆ విషయాన్నే ఈ సంఘంతో కూడా ఆయన మాట్లాడుతున్నాను. నేను నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంటుంది. సంఘంలో జరుగుతున్న విషయాలను చెప్తున్నాడు. ఒక తప్పు మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చావు. ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చావు. జారత్వము చేయడానికి, విగ్రహములను బలి ఇచ్చిన వాటికి తినడానికి నా దాసులకు బోధించుచు మోసపరచుచుంది. ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్నా అంటే అర్థం ఏంటి? చెప్పుకుంటుంది ప్రవక్త్రిని, నేను ప్రవక్త్రిని అని. నిజానికి ప్రవక్త్రి కాదు. తను ప్రవచించే విధానాన్ని, లేకపోతే తను చేసే బోధలని ఒక్కసారి గమనించినట్లయితే, దేవుని ప్రవక్తలు సహజంగా ఏం చేస్తారు? ప్రవక్తకుండే లక్షణాలు ఏంటి? దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా, ఏ విషయాలైతే దేవుని నుండి పొందుకున్నారో, విన్నారో ఆ విషయాలను అక్షరము కూడా పొల్లుపోకుండా చెప్పాల్సిన బాధ్యత ప్రవక్తది. సంఘానికి చెప్పాల్సిన బాధ్యత, లేకపోతే ఆనాడు రాజులకు చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రవక్తది. ఏ మాట అయితే దేవుని నుంచి వారు పొందుకున్నారో అది ఆదరించేదా, బలపరిచేదా, హెచ్చరించేదా, అది ఏదైనా కావచ్చు. అది కఠినమైన మాటే కావచ్చు, లేకపోతే ఆదరించే మాట కూడా కావచ్చు, మెచ్చుకోలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత ప్రవక్తదే. అయితే ఈ చెప్పే మాట దేవుని చిత్త ప్రకారం ఉంటుంది.
కదండి. చెప్పే ఏ మాట అయినా కానీ దేవుడు చెప్పినదై ఉంటుంది, దేవుని మహిమపరచబడే విధంగా ఉంటుంది. రెండవది ఆ వ్యక్తి యొక్క మేలును కోరుకునేదిగా ఉంటుంది. ఎవరికైతే చెప్తున్నాడో ప్రవక్త, ఏ రాజుకైతే చెప్తున్నాడో, ఏ ప్రజలకైతే చెప్తున్నాడో, ఏ గుంపుకైతే చెప్తున్నాడో వారి యొక్క మేలును కోరుకునేదిగా ఉంటుంది, దేవునికి మహిమ వచ్చే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రవక్త చేస్తున్న పనేంటి? అక్కడ దేవునికి మహిమ కానీ ప్రజల క్షేమం కోసము ఆడ తను చెప్పుకుంటుందా? కానే కాదు. ప్రవక్త్రిని అని చెప్పుకుంటుంది, తాను చెప్పుకుంటుంది, నిజానికి ప్రవక్త్రి కాదు అన్నది అర్థమవుతుంది కదా. ఏమని చెప్తుంది? జారత్వం చేయొచ్చు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు. ఇది దేవుని చిత్తమా? దేవుని ఉద్దేశాలు అవి? దేవునికి మహిమ వస్తుందా విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు, జారత్వము చేయొచ్చు అన్నది? కాదు. కానీ తను చెప్పుకుంటూ మోసం చేస్తుంది అని చూస్తున్నాం. తన దాసులకు బోధిస్తూ, దేవుని దాసులకు, దేవుని ప్రజలకు బోధిస్తూ మోసం చేస్తుంది కదండి. సంఘంలో జరుగుతున్న విషయాలు. మోసపోతున్నారు సంఘంలో ఉన్నవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు సంఘంలోనే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు, బోధించేవాళ్ళు, ప్రవచించేవాళ్ళు, వాళ్ళంతకు వాళ్ళు చెప్పుకుంటుంటారు కొంతమంది కదా, పెట్టుకుంటుంటారు ప్రవక్త అని. దేవుని నుండి వచ్చిన ప్రవక్తను అన్నట్టుగా ఆ ప్రవచనాలు, లేకపోతే వాళ్ళు చేసే ఆ పరిచర్య, వారు చేసే ఆ బోధ ఏ విధంగా ఉంటుంది? ప్రజల క్షేమము కోరేదిగానే ఉంటుందా? దేవుని మహిమపరచబడే విధంగానే ఉంటుందా? లేకపోతే వారి బోస్టింగ్ నిమిత్తమై వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది సంఘంలో ఉన్న విశ్వాసులు గమనించాలి ఖచ్చితంగా. ఏం జరుగుతుంది సంఘంలో కదండి. ఇవి మనకు ఈ మధ్య ఎక్కువైపోయాయి, సంఘాలలో జరుగుతున్న విషయాలు గమనిస్తూ ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. దేవుడు ఎందుకు పదే పదే సంఘానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చివరి దినాల్లో? అందుకనే ఆయన అంటున్నాడు, నేను అవకాశం ఇచ్చి తిని, కానీ అందుకనే ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం ఇస్తూ ఉన్నాడు సరి చేసుకోవడానికి. ఆయన నీలో ఉన్న మంచి లక్షణాలను మాత్రమే కాదు, మిగతా విషయాలను, ఆయనకు నచ్చని లక్షణాలను చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాడు ఆయన. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సేవకుల గురించి అని మాత్రమే కాదు, కానీ విశ్వాసులలో మనలో కూడా ఆయనకు నచ్చనివి ఉన్నాయో చూడడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే మంచిది, ఇక్కడ యెజబేలు అనే మాట రాయబడింది. యెజబేలు అనే స్త్రీ గురించి రాయబడింది. స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అంటే, ఈ యెజబేలు అనే స్త్రీ ఆ సంఘంలో విశ్వాసులే, లేకపోతే ఆ సంఘమే, లేకపోతే కాపరినే ఉండనిచ్చాడు. తను చేస్తున్న బోధలను ఉండనిచ్చాడు, అనుమతించాడు, చూస్తూ ఉన్నాడు కదండి. ఉండనిచ్చాడు, అది దేవునికి నచ్చదు. సంఘంలో దేవునికి నచ్చనివి ఉండనివ్వకూడదు. అదే కదా మారు మనసు పొందితేనే, లేకపోతే మారు మనసు పొందదు అని కూడా చూస్తున్నాం. దాని విషయాల తర్వాత నేర్చుకుందాం. హెచ్చరిస్తున్నాడు, చాలా కఠినంగా హెచ్చరిస్తున్నాను, తన పిల్లలని కూడా మంచం పట్టిసే చంపేస్తాను, నాశనం చేస్తాను, అంతగా ఆయన కోపం వచ్చింది ఈ యెజబేలు అనే స్త్రీ చేస్తున్న బోధల వలన. అయితే ఎవరు యెజబేలు? యెజబేలు అనే స్త్రీ ఎవరు? యెజబేలు అనే పేరును మెన్షన్ చేయబడింది అక్కడ. యెజబేలు అని మెన్షన్ చేయబడింది కదా. ఏ సంఘాలు అనేక మంది విశ్వాసులు ఉంటారు, అనేక మంది సేవకులు ఉంటారు, లేకపోతే అనేక మంది సంఘంలో ఉంటారు, కానీ పర్టికులర్గా యెజబేలు అనే మాటను మెన్షన్ చేశారు. మరి యెజబేలు అనే మాట, లేకపోతే అనే స్త్రీ మనకు బైబిల్లో కనిపిస్తుందా అని అంటే, పాత నిబంధనలో విషయాలను ఆయన తీసుకొని వచ్చి ఈ విషయాలతో కంపేర్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనల్లో యెజబేలు అనే స్త్రీ కనిపిస్తుంది. మొదటి రాజులో యెజబేలు గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు యెజబేలు? ఎందుకు అంతగా ఆయన యెజబేలు గురించి చెబుతూ వస్తూ అంత కఠినంగా ఆ సంఘాన్ని మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే హెచ్చరిక చేస్తున్నాడు? యెజబేలు గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాను నేను, లేకపోతే 29వ వచనాన్ని కూడా చదువుతాను.
యూదరాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఇజ్రాయేలీలకు రాజుగా ఆహాబు అనే వ్యక్తి ఉన్నాడు. రాజు పరిపాలన చేస్తున్నాడు. ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఈ వ్యక్తి ఎలా పరిపాలన చేస్తున్నాడు? తన పితరుల కంటే భయంకరంగా చెడుతనమును చేస్తున్నాడు. చెడు పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాన్ని భ్రష్టు పట్టించాడు. ఎందుకు అలా జరిగింది? 31లో నెబాతు కుమారుడైన యెరోబాము అందించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఏంటి అంత భ్రష్టత్వంలోకి వెళ్ళారు? తన పితరులు చేసిన దానికంటే ఎక్కువగా చెడ్డ క్రియలు చేసిన, చెడ్డ పరిపాలన చేసిన రాజుగా ఆహాబుకు పేరుంది. దేశాన్ని భ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళిన రాజుగా ఆహాబుకు పేరుంది. ఇజ్రాయేలు ప్రజలను దేవుని చిత్తములో నుండి సంపూర్ణంగా బయటికి తీసుకుని వెళ్ళిన వాడిగా, దేవుని చిత్తములో నుంచి తొలగించే విధమైన పరిపాలన చేసిన వాడిగా, దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి బయలుదేవతలను లేకపోతే విగ్రహారాధనను ఆ దేశంలో అనేక మంది చేసే విధంగా ప్రేరేపించిన రాజు, విగ్రహారాధన వైపుగా నడిపించిన రాజుగా ఆహాబుకు పేరుంది కదా. బయలుదేవతలకు దేవతలను పూజించి వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునకు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మందిరాలు కట్టిస్తున్నాడు. అన్య దేవతలకు మందిరాలను కట్టిస్తున్నాడు. కట్టించడమే కాకుండా బలిపీఠాలను కూడా కట్టిస్తున్నాడు. ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాడు. ఎవరు? ఆహాబు. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఇంత భయంకరమైన భ్రష్టత్వంలోకి ప్రజలను తీసుకుని వెళ్ళాడు? దేవుని చిత్తంలో నుంచి తప్పించే విధంగా చేస్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇంకొక మాట చదువుతాను. బలిపీఠమును కట్టించాను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఎందుకు జరుగుతుంది అలా అని అంటే, తను ఒక అన్య స్త్రీని, అన్యరాజు యొక్క కుమార్తెను, అన్య స్త్రీని వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. యెజెబేలు, ఈ యెజెబేలు ఎవరు? సరే చేసుకున్నాడు. ఈ యెజెబేలు ఏ స్థితిలో ఉంది? ఎవరు తను? ఎలాంటి పరిస్థితులలో ఉంది? భయంకరమైన విగ్రహారాధికురాలు, భయంకరమైన విగ్రహారాధన చేసేది కదా. ఆ ప్రేరేపణ చేత, యెజెబేలు యొక్క ప్రేరేపణ చేత ఈ విషయం కూడా 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 21-25లో 21వ అధ్యాయం 25వ వచనంలో, తన భార్య అయిన యెజెబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. తనను తాను అమ్ముకోవడం అంటే ఇక తనదేమీ లేదనే కదా. కొనేసింది, ఆహాబుని కొనేసింది అని అనుకుందాం. అంటే మనకు అర్థం అవ్వడానికి, అంటే ఆ వ్యక్తికి ఏ విధమైన అధికారం లేదు అని. సమస్తమును కూడా నడిపించేది, పరిపాలన చేసేది సంపూర్ణంగా ఈ అధికారము యెజెబేలు చేతిలోకి వెళ్ళింది. యెజెబేలు పరిపాలన చేస్తుంది. యెజెబేలు విగ్రహారాధన వైపుగా ప్రజలను నడిపిస్తుంది. తనను తాను అమ్ముకున్న భ్రష్టుడు ఆహాబు. ఎవరు ఈ వ్యక్తి? ఇజ్రాయేలీలకు రాజు, ఇజ్రాయేలీలను పరిపాలన చేయడానికి ఎన్నుకోబడిన వాడు. యెజెబేలు యొక్క ప్రేరేపణ చేత ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా మనం ఈ లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం కదండి. విగ్రహారాధనను భయంకరంగా తీసుకుని వచ్చిన ఒక స్త్రీ కదా. ఇంకా ఏమేమి తీసుకొని వచ్చింది తను? 2 కింగ్స్లో 2వ రాజులో 9వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాను.
9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. అంతటా యెహోరాము యెహోవాను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చునా? నేను సందర్భాన్ని పక్కన పెడితే అందులో ఉన్న వచనాలను ఒకసారి చూద్దాం. నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా అంటే ఎంతగా పెట్టిరేగిపోయింది ఆ దేశంలో. ఏంటిది? జారత్వము, వ్యభిచారము, చిల్లంగితనము అంటే విచ్ క్రాఫ్ట్ అంటాం కదా. చిల్లంగితనము, విచ్ క్రాఫ్ట్ అంటే ఏదైనా కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఎవరైనా మార్చాలి అని అనుకున్నాక, అంటే ఎవరైనా లొంగకపోతే, ఎవరైనా లోబడకపోతే, ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తిని లోబరుచుకోవడము, కావలసినది సంపాదించుకోవడము, కావలసినది పొందుకోవడం. ఏ విధం చేతనైనా తన యొక్క ఉద్దేశం ఏంటి? జారత్వాన్ని ప్రేరేపించింది, వ్యభిచారాన్ని ప్రేరేపించింది, చిల్లంగితనము అపరిమితముగా ఉంది. కావాలనుకున్నది సంపాదించుకోవడం, లొంగ తీసుకోవడం కదా. ఎదుటి వ్యక్తి ఎవరైనా లొంగ తీసుకోవడం, తనది కాని దానిని కూడా ఆశించడం, ఇది రాజ్యంలో పెట్టరేగిపోయింది. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఏదో వేరే దేశంలో కాదు, అన్య దేశాలలో జరుగుతున్న విషయాలు కాదు, ఇజ్రాయేలు దేశంలో జరుగుతున్న విషయాల గురించి. ఇజ్రాయేలు రాజుగా ఉన్న ఆహాబు కుటుంబంలో, ఇంట్లో, పరిపాలనలో జరుగుతున్న విషయాలు ఎంతగా దేవునికి కోపం వస్తుంది కదండి. ఈ యెజబేలు చేస్తున్న పని అంటే కంప్లీట్గా యెజబేలు ఏం చేస్తుంది అని అంటే, రాజును లోబరుచుకుంది, పరిపాలన తానే చేస్తుంది ప్రేరేపణ చేత. రాజు మీద అధికారాన్ని చెలాయించే ప్రయత్నం కదా, రాజు మీద అధికారాన్ని చెలాయిస్తుంది. దేవుని ఉద్దేశాలు ఇవి కాదు. స్త్రీ ఎప్పుడైనా కానీ పురుషునికి లోబడి ఉండాలి. దేవునికి నచ్చని విషయాలు, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉండాలి. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేవునికి నచ్చని విధంగా యెజబేలు ప్రవర్తిస్తుంది, పరిపాలన చేస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారాన్ని ప్రేరేపించింది, జారత్వము చేయొచ్చు అంటుంది, చిల్లంగితనాన్ని తీసుకొని వచ్చింది కదండి. నాబాతు విషయం కూడా మనం చూస్తాం తర్వాత 1 Kings 21 అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. నాబాతు తన పొలం గురించి అడుగుతాడు. రాజు ఆహాబు అడిగినప్పుడు ఇది నా పెద్దల నుంచి వచ్చింది, నేను ఇవ్వను అని అంటే, తను పోయి మూతి ముడుచుకొని పడుకున్నప్పుడు వచ్చి చూస్తుంది యెజబేలు. చూసి ఏంటి అలా ఉన్నావు అంటే, సో ఇది జరిగింది, నువ్వు అలాగే నువ్వు పరిపాలన చేయట్లేదా, నీ చేత కాదా తీసుకోవడం, సరే నువ్వు వెళ్ళి భోంచేయి, నేను తీసుకొని వస్తాను. వెళ్ళి అబద్ధ సాక్షుల ద్వారా ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపించేసి ఆ పొలాన్ని తీసుకొని వచ్చి రాజుకి ఇస్తుంది. అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉంది, ఎంత భయంకరమైన పరిపాలన చేస్తుంది. ఇది దేవునికి నచ్చని విషయాలు. భయంకరమైన పాపములో, విగ్రహారాధన వైపు, జారత్వం వైపు తన ప్రజలను నడిపించిన ఒక స్త్రీని ఒక క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. తన యొక్క క్యారెక్టర్ ఏంటి కదండి. మరి ఈ యెజబేలు ఇప్పుడు ఈ సంఘంలో ఉందా? యెజబేలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అని మన దేవుడు మాట్లాడుతున్నాడు కదా. క్రీస్తు వారు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండనిచ్చావు అంటే ఈ యెజబేలు స్త్రీ అక్కడ ఉందని దాని అర్థం కాదు. యెజబేలు అనే స్త్రీ అక్కడ ఉందని కాదు, కానీ యెజబేలు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉందో, యెజబేలు మీద పనిచేసిన ఏ స్పిరిట్ అయితే ఉందో కదండి, ఆత్మ, యెజబేలు మీద పనిచేసిన ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మనే, ఆ లక్షణాలు కలిగిన ఆత్మనే ఇప్పుడు నీ సంఘంలో పనిచేస్తుంది. కొంచెము అనుకోవడానికి లేకపోతే ఆలోచన చేయడానికి కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో అపవిత్రాత్మ అని చూస్తున్నాం. ఒక మనిషిలో ఉన్న అపవిత్రాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అని చూస్తాం. అక్కడ ఇంగ్లీష్లో అన్క్లీన్ స్పిరిట్ అని రాయబడింది. అక్కడ అపవిత్రాత్మ, అన్క్లీన్ స్పిరిట్ అంటే అర్థం ఏంటి? అన్క్లీన్,
శుభ్రత లేని, శుభ్రంగా ఉండని. అంటే అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో నుంచి, ఒక అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయింది. అపవిత్ర ఆత్మ అంటే అర్థం ఏంటి? అపవిత్రపరచే ఆత్మ. ఆ ఆత్మ అపవిత్రంగా ఉంటుందని కాదు, దుమ్ము కొట్టుకొని మలినాలు కొట్టుకొని గలీజ్గా ఉంటుందని కాదు, తన అవతారము అలా ఉంటుందని కాదు. అపవిత్రాత్మ అంటే అపవిత్రతను కలిగించే ఆత్మ. అంటే అపవిత్రతను కలిగించే లక్షణాలు ఆ ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ఉంది అని అంటే ఆ వ్యక్తి అన్క్లీన్గా ఉంటాడు అని అర్థం. అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు ఉంటుంది కదండి. అది ఆ వ్యక్తిని ఏ విధంగా ఉంచుతుందో, ఏ విధమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుందో, దాని యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో దానిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఆత్మకి ఆ పేరు ఉంటుంది. అపవిత్రపరుస్తుంది ఒక వ్యక్తిని కదండి. మనకు మార్కు సువార్తలు కూడా క్రీస్తు వారు ఒక మాట చదువుతాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో అర్థం అవ్వడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతాను. జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తినే. అక్కడ మూగదయ్యము అనే మాట చూస్తున్నాం కదా. 25వ వచనాన్ని కూడా చదువుతాను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా అని మాట్లాడుతున్నాడు. మూగదయ్యము, మూగవైన చెవిటి దయ్యమా అంటే దయ్యాలలో మూగది చెవిటిది ఉంటాయా? మూగదయ్యాలు చెవిటి దయ్యాలు ఉంటాయా అండి? కదా, ఉండవు. అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి? ఆ వ్యక్తి మూగగా అంటే మాట్లాడలేని వాడిగా చేసే లక్షణము. చెవిటి దయ్యం అంటే ఆ వ్యక్తి వినిపించుకోకుండా చేసే లక్షణం. ఏ పని అయితే చేస్తుందో దానికి ఆ పేరు వస్తుంది కదండి. మూగవైన చెవిటి దయ్యమా, అపవిత్రాత్మ. సేన పట్టిన వ్యక్తి ఒకడు ఉన్నాడు కదా, చాలా దయ్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ప్రవర్తించే విధానం ఎలా ఉందో, ఆ వ్యక్తి ప్రవర్తన బయటికి ఏ విధంగా కనిపిస్తుందో, లోపల ఆ అపవిత్రాత్మ చేసే పని అది. ఈ మూగ చెవిటి దయ్యం పట్టిన వ్యక్తి చేసే పనులు ఎలా ఉన్నాయి? వినిపించుకోడు, మాట్లాడలేడు. అంటే ఆ వ్యక్తి లక్షణాలు అవి. ఆ అపవిత్రాత్మ యొక్క, లేకపోతే లోపల ఉన్న ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, డిమానిక్ స్పిరిట్ ఏదైతే ఉందో, అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది కదండి. ఎగ్జాక్ట్గా అలాగే యెజబెలు మీద పనిచేస్తున్న స్పిరిట్ ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఇప్పుడు యెజబెలు లేదు కదా. అది ఎప్పుడో 800-850 సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన అది. ఆ యెజబెలు స్త్రీ ఇప్పుడు లేదు కదా. మరి యెజబెలు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, యెజబెలు మీద పనిచేసిన ఆత్మ. సపోజ్ నా పేరు జేమ్స్ అని అనుకుంది. ఈ జేమ్స్ అనే పేరు ఎవరిది? నా శరీరాందా, నా ఆత్మదా కదా. మనకు ఒక పేరు ఉంటుంది. మన పేరు ఎవరిది? శరీరానికి పెట్టబడిందా, ఆత్మకు పెట్టబడిందా? ఆత్మకు పెట్టబడిన పేరు అది. చనిపోయిన తర్వాత శరీరము, శవము అంటున్నాం, మృతదేహం అంటున్నాం కదండి. శరీరానికి పెట్టింది కాదు పేరు, ఆత్మకు పెట్టబడిన పేరు. యెజబెలు అనేది ఆత్మకు పెట్టబడిన పేరు. ఆత్మ, స్పిరిట్, డిమానిక్ స్పిరిట్. ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఈ యెజబెలు అనే ఆత్మ ఈ సంఘంలో పనిచేస్తుంది కదండి. అర్థమవడానికి కూడా ఇంతకుముందు ఒక విషయాన్ని కూడా మీకు చెప్పినట్టు గుర్తు. దానియేలు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను. 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చెను.
పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. దానియేలు గారు ప్రార్థన చేయడానికి కూర్చున్నారు. సమాధానం వచ్చింది పరలోకం నుంచి. దూత సమాధానం తీసుకొని వస్తున్నప్పుడు, ఎవరు సమాధానం తీసుకొని వస్తున్నాడు? పరలోకము నుండి బయలుదేరిన దూత సమాధానము తీసుకొని వస్తున్నప్పుడు, ఎవరు? దూత సమాధానం తీసుకొని వస్తున్నప్పుడు పారసీకుల రాజు ఎదిరించాడంట. 21 దినాలు పారసీకుల రాజు ఈ దూతను ఎదిరించి యుద్ధం చేశాడు. ఎవరు పారసీకుల రాజు? మొదటి వచనాన్ని చూస్తాను. 10వ అధ్యాయం మొదటి వచనంలో, పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో. ఎవరు పారసీక రాజు? కోరేషు. అంటే ఈ పారసీక రాజు కోరేషు దేవదూతతో యుద్ధం చేశాడు అని కదా దాని అర్థం. అంతేనా? దాని మీనింగ్ ప్రకారం, ఆ వచనం యొక్క ఆ మాట మీనింగ్ ప్రకారం తీసుకుంటే, దేవదూత బయలుదేరింది సమాధానం తీసుకొని, కానీ పారసీక రాజు కోరేషు యుద్ధం చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? దేవదూత ఆత్మ, స్పిరిట్ కదా. దేవదూత ఆత్మదేవుడు, లేకపోతే ఆత్మరూపంలో వస్తున్న దేవదూత. శరీరంలో ఉన్న కోరేషు దానిని ఏ విధంగా, ఆ దూతను ఏ విధంగా ఎదిరించాడు, ఏ విధంగా చూశాడు, ఏ విధంగా యుద్ధం చేశాడు, ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. అసాధ్యం అది. ఒక వ్యక్తి శరీరంలో ఉన్న ఒక వ్యక్తి ఆత్మరూపంలో ఉన్న దేవదూతలను చూడలేడు, అదేవిధంగా వాటితో యుద్ధం చేయలేడు. అయితే కోరేషు రాజ్యాధిపతి ఏమంటున్నాడు? పారసీక రాజు నన్ను ఎదిరించాడు అని చెప్తున్నాడు. మరి ఎవరు ఈ పారసీక రాజు? ఇది మనకు ఆత్మలోకంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కదా. క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మీయ జీవితం, ఆత్మలోకానికి సంబంధించింది. ఆత్మలోకంలో 2 రాజ్యాలు ఉంటాయన్న విషయం మనకు తెలుసు కదా. దేవుని రాజ్యము, సాతాను రాజ్యం. ఈ 2 రాజ్యాలు కూడా మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. దేవుని రాజ్యము నన్ను ప్రొటెక్ట్ చేయడానికి, భద్రపరచడానికి ప్రయత్నం చేస్తే, అపవాది రాజ్యము మనల్ని దేవుని చిత్తములో నుండి తీసుకువెళ్ళే ప్రయత్నము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. నీకు నాకు తెలియని విషయాలు ఇవి, కనిపించవు కాబట్టి తెలియని విషయాలు ఇవి. ఈ కోరేషు రాజు ఏ విధంగా ఎదిరించాడు అని అంటే, ఈ పారసీక దేశానికి ఒక అధిపతి ఉంటాడు ఆత్మలోకంలో కదండి. ఆత్మలోకంలో డిమానిక్, ఈ స్పిరిచువల్ రెలంలో ఒక అధిపతిని ఈ అపవాది అపాయింట్ చేసి ఉంటాడు. వాళ్ళకు కూడా ఒక హైరార్కీ ఉంటుంది కదండి. మనకు ఏ విధంగా అయితే పిఎం, సీఎంలు, ఏ విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇట్లా ఒక హైరార్కీ ఉందో, ఒక ఆర్డర్, ఒక క్రమం ఉందో, వాటికి కూడా డిమానిక్ స్పిరిచువల్ రెలంలో కూడా ఒక హైరార్కీ ఉంది. ఈ విషయం మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అక్కడ ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధుల లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు. ఒకటే రాయొచ్చు కదా. ఏది లేనప్పుడు ఏదో ఒక మాట చెప్పేసి దయ్యాలనో అపవిత్రాత్మ అలా రాయాల. 4 క్యాడర్స్ను, 4 ర్యాంక్స్ ఉన్నాయి అక్కడ. అది ఒక ర్యాంక్, అది ఒక్కొక్కటి ఒక్కొక్క ర్యాంక్. ప్రధానులు ఒక ర్యాంక్, అది చీఫ్. స్పిరిచువల్ రంగంలో చీఫ్ ర్యాంకులు అంటే చీఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రధానులు, అధికారులు, పవర్స్. వీళ్ళు అంధకార సంబంధులకు లోకనాథులు కదండి. వీళ్ళు రూలర్స్. అధికార సంబంధులకు లోకనాథులు, రూలర్స్. ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు. ఇది ఒక ర్యాంక్ అన్నమాట, ఒక క్యాడర్. ఆత్మలోకంలో జరుగుతుంది. మనము పోరాడేది శరీరులతో కాదు కానీ అని చెప్పుకుంటూ వీళ్ళతో ఈ గురించి మాట్లాడుతారు. ఇంతమంది ఉన్నారు ఆత్మలోకంలో మన మీద, లేకపోతే ఈ ఫిజికల్ లైఫ్లో కనిపించే ఈ లోకంలో పనిచేసే దురాత్మ సమూహాలు ఇవన్నీ. ఆనాడున్న ఆ యెజబెలు స్త్రీ, యెజబెలు మీద పనిచేసిన ఆ ఆత్మ ఈనాడు ఈ సంఘంలో పనిచేస్తుంది అని అర్థం. చూసారా, అక్కడ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో యెజబెలుకు ఉన్న లక్షణాలన్నీ ఈ సంఘంలో ఉన్నాయి కదండి. దానికి ఉన్న లక్షణమే అది.
అపవిత్రాత్మ అంటే అపవిత్రపరుస్తుంది. ఇది దానికి ఉన్న లక్షణమే అది. యెజబేలు ఆత్మ అని అంటే జారత్వము చేయడానికి ప్రేరేపిస్తుంది. విగ్రహారాధన వైపుగా ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తుంది. విగ్రహారాధన చేస్తూ పెట్టిన వాటిని తినొచ్చు, అవే నువ్వు ఉండనిచ్చావు అని అంటున్నావు. జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు నా దాసులకు బోధించుచుందంట. బోధిస్తుంది, చేయొచ్చు, పర్వాలేదు. మోసం చేస్తుంది, అబద్ధమైన బోధ జరుగుతుంది సంఘంలో కదండి. భయంకరమైన ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. దానిని నువ్వు ఉండనిచ్చావు, అది దేవునికి ఇష్టంలా. అందుకనే భయంకరంగా తను ఏం చెప్పే ప్రయత్నం, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిను, కానీ దాని జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పును సరి చేసుకోవడానికి ఇష్టపడని స్పిరిట్ అది. ఎట్టి పరిస్థితులలో ఆ తప్పు నుంచి, ఆ జారత్వం నుంచి దేవుడే చెప్తున్నాడు, మారు మనసు పొందడానికి ఇష్టపడదు. అది మారు మనసు పొందనొల్లదు. ఈ ఆత్మ పనిచేస్తున్న సంఘంలో, వ్యక్తిలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేని స్థితిలో కూరుకుపోతాడు. జారత్వము చేయడంలో, చిల్లంగితనం చేయడం, లేకపోతే కొంతమంది లోబరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఏ విధం చేతనైనా కావచ్చు కదండి. విగ్రహాలకు బలి ఇచ్చినవి తినొచ్చు. సో దీనికి అలవాటు పడిన వ్యక్తి బయటికి రావడం కష్టంగా ఉంటుంది. అలవాటు పడిన సేవకుడు, లేకపోతే అలవాటు పడిన సంఘము, అలవాటు పడిన సమూహము బయటికి రావడం కష్టంగా ఉంటుంది. అదే అంటున్నాడు ఆయన, మారు మనసు పొందనొల్లదు. అందుకనే దాని పిల్లలను అందరినీ నేను చంపేస్తా అంటున్నాడు కదా. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘాలు తెలుసుకుంటాయి. నేనెవరు? అంతరంద్రియములను పరిశోధించేవాడు. ఆలోచనలు ఏంటో తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు, నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నావో తెలుసు, దేనిని ఆరాధిస్తున్నావో తెలుసు, దేనిని పూజించే ప్రయత్నం చేస్తున్నావో తెలుసు, ఏ జారత్వం చేస్తున్నావో, ఎవరికి తెలియకుండా కనిపించకుండా చేస్తున్నావో తెలుసు. అంతరంద్రియములను పరిశోధించేవాడు, గ్రహించేవాడు, తెలిసినవాడు దేవుడు ఒక్కడే. అందుకనే ఆయన మాట్లాడిన మాట అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు. అగ్నిజ్వాలకు మరుగై ఉన్నది ఏది లేదు. ఇవన్నీ నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు. మారు మనసు పొందే అవకాశాన్ని కూడా నేను ఇచ్చాను. అవకాశం ఇస్తాడు ఆయన దేవుడు, సరి చేసుకునే అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వబడినప్పుడు సరి చేసుకుంటే సరి, లేకపోతే ఆయన మంచం పట్టిస్తానంటున్నాడు కదండి. భయంకరమైన లక్షణాలు, దేవునికి నచ్చని లక్షణాలు అవి. ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడంటే అది ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన కదండి. దేవుడు ఈ విధంగా ఉండాలి. రెండు క్యారెక్టర్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఆయన ఎంతగా పరిశుద్ధుడో, ఎంతగా రోషం కలిగిన వాడో, అంత కనికరం దయగలిగిన వాడు కూడా. అవకాశము ఇచ్చేది ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? ఆయన కనికరము, ఆయన ప్రేమ కదండి. నాశనం చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన కనికరం కలిగినవాడు, కృప కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, క్షమించేవాడు, దయ కలిగినవాడు. అంత మాత్రాన ఆయన పరిశుద్ధతకు అవమానం వస్తుంది అని అనుకుంటే, పరిశుద్ధత పాడవుతుందంటే మాత్రం ఊరుకోడు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. అందుకని అంత భయంకరంగా ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. మంచం పట్టిస్తాను. కాబట్టి మారు మనస్సు పొందడానికి అవకాశం ఇవ్వబడినప్పుడే సరి చేసుకోవాలి. కానీ ఈ సంఘము సరి చేసుకోలేని స్థితిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. మంచిదని సమయం కూడా అయిపోయింది. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.